దండాలుల్లా అందరికీ ఏంది ఈమె మళ్ళా దండాలు పెడతాందని అనుకుంటాలా. ఒక మంచి విషయం ఉంటేనే మీ దగ్గరికి తీసుకొస్తా నేను. అది ఏంటంటే అందరికీ జుట్టంతా ఎంటుకలు తెల్లవారిపోతాయి, ఊడిపోతాయి అని మస్తు మస్తు కథలు పడతారు. ఇది అది ఆ నూనె ఈ నూనె అని చెప్పేసి పూసుకుంటారు కదా, ఆ కలర్ అని ఈ కలర్ అని. గట్ల కాకుండా మనకు ప్రకృతి ఇచ్చినవి చాలా ఉంటాయి అన్నమాట మన పెరడ్లల్లా. ఈ గుంట గలగరాకు ఇన్నారా పేరు? తెలుసు కదా మీకు చాలామందికి. గుంట గలగరాకో గుంట గరగరాకో దాన్ని బింగిరాజు అంటారట. భృంగురాజో బింగిరాజో. అయితే ఆకును చాలామంది ఏం చేస్తారు, ఇన్ని మెంతులేసి నూనెలా బృంగరాజు వేసుకొని మొత్తం కాసుకొని దాన్ని వడబోసుకొని తలకు పెట్టుకున్న ముచ్చట మీ అందరికీ తెలిసిందే అనుకుంటా. కానీ ఇప్పుడు నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే, ముసలోళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే, ఈ బింగురాజు ఇది ఆకంతా మంచిగా తీసుకొని కడుక్కొని మనం పుదీనా పచ్చడి చేసుకుంటాం కదా, తొక్కు నూరుకోమా రోట్ల, గట్లని ఇంత చింతపండేసి ఎల్లిపాయలేసి జీలకర్ర వేసి దాన్ని మంచిగా తొక్కులాగా నూరుకొని అన్నంలో కానీ ఆ చపాతీలల్లో కానీ పెట్టుకొని తింటే లోపలికి కూడా పోతుంది. అది మంచిగా కడుపులోకి పోయి మెదడుకు చల్లబరుస్తుందట. మనకు వచ్చేటువంటి తెల్ల తెల్ల ఎంట్రకలు కూడా రాకుండా, ఈ సుండ్రు గట్ల రాకుండా మంచిగా మేలు చేస్తుందట. కళ్ళకు కూడా చాలా తేజ్గా కనబడుతుందని చెప్తాళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు. మరి ఈ ముచ్చట మీకు చెప్పాలి కదా నేను, అందుకే ఈ ముచ్చట మీ కాడికి తీసుకొచ్చిన. మరి ఇట్లాంటివి నాకు తెలుస్తా అంటే మీ కాడికి తీసుకొస్తా. చూస్తూనే ఉండాలి ఏఎన్ఆర్ స్టూడియో. మరి ఉంటా మరి.